ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ క్లాసెస్ చెప్పుకోవడానికి ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నేను వచ్చేసి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్ చెప్తున్నాను. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనం నేర్చుకోవడానికి ముందు ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి 2 గ్రూప్స్ గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ఈ ఇయర్లో మిగిలినటువంటి పీ బ్లాక్లో ఉన్నటువంటి మిగిలిన గ్రూప్స్ గురించి ఈ ఇయర్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకేనమ్మా. పీ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకి ఈ ఇయర్లో 16 మార్క్స్ ఉంటుందండి. 8 మార్క్స్ ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 మార్క్స్ ఒకటి ఉంటుంది, 2 మార్క్స్వి 2 ఉండొచ్చు. టోటల్గా కలిపి మనకి 16 మార్క్స్ బీ బ్లాక్లో నుంచి మనకి ఈ ఇయర్ ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పీ బ్లాక్లో ఏమేమి గ్రూప్స్ ఉంటాయంటే ఫస్ట్ 13, 14, 15, 16, 17 అండ్ 18th గ్రూప్స్ ఆర్ 0 గ్రూప్ ఉంటుంది. ఓకేనండి. ఈ 13th, 14th, 15th, 16th, 18th ఈ 6 గ్రూప్స్లో మనం 13th, 14th గ్రూప్ గురించి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో చెప్పేసుకున్నాము. ఈ ఇయర్ వచ్చేసి మనం 15th గ్రూప్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. 15th గ్రూప్ ఎలిమెంట్స్నే నైట్రోజన్ ఫ్యామిలీ అని కూడా అంటాము. 15th గ్రూప్ ఎలిమెంట్స్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ మనం నైట్రోజన్ ఫ్యామిలీ అని కూడా అంటాం. నైట్రోజన్ ఫ్యామిలీ. ఓకేనమ్మా. మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. ఓకేనమ్మా. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. ఓకే. ఈ 5 కూడా మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్. అయితే ఈ మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి మనకి ఎస్ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ చూసుకుంటే ఎస్ బ్లాక్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మెటల్స్, అలాగే డి బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి కూడా మెటల్స్. ఎఫ్ బ్లాక్, డి బ్లాక్ అన్నిటితో మనం కంపేర్ చేసుకున్నప్పుడు పీ బ్లాక్లో మాత్రము నాన్ మెటల్స్, మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ అన్నీ కూడా మనకి పీ బ్లాక్లో ఉంటాయి. ఇవి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది ఎస్, డి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ తోటి రియాక్ట్ అవడమే కాకుండా ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్తో కూడా అది రియాక్షన్ జరుగుతుంది. వీటికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. మొత్తం పీరియాడిక్ టేబుల్లో పీ బ్లాక్ ఎలిమెంట్స్కి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తాం. ఎందుకంటే ఇవి ఆ గ్రూప్ ఎలిమెంట్స్తోనూ అలాగే ఎస్డిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నిటితో కూడా రియాక్షన్ అనేది జరుగుతాయి కాబట్టి. ఓకేనమ్మా. ఇప్పుడు మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. మనకి ఈ గ్రూప్ని మనం నైట్రోజన్ ఫ్యామిలీ అని కూడా అంటాము. ఓకేనా. మనకి నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ తెలిసినట్లయితే మిగతా అన్నిటి యొక్క అటామిక్ నెంబర్స్ని మనం రాయవచ్చు. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7. ఓకేనమ్మా. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7. అయితే పరమాణు సంఖ్య, నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7. నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య తెలిసినట్టయితే మిగిలిన అన్ని ఎలిమెంట్స్ యొక్క పరమాణు సంఖ్యని మనం రాయటం ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఫాస్ఫరస్ ఎంత? 7 + 8. 7కి మనం 8 యాడ్ చేస్తే వచ్చేది ఫాస్ఫరస్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 15. ఓకేనండి. నెక్స్ట్ ఆర్సెనిక్ వచ్చేసి 15 + 18 అంటే ఎంత వస్తుంది? 8, 13, 33. ఓకేనండి. నెక్స్ట్ 33కి 18 యాడ్ చేస్తే 51. నెక్స్ట్ 51కి 32 యాడ్ చేస్తే 3, 5, 3, 8, 83. ఓకేనా. అంటే మనం ఒక నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ కనుక మనకి తెలిసినట్లయితే మిగిలిన అన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ని అంటే పరమాణు సంఖ్యని మనం రాయటం చాలా ఈజీగా ఉంటుంది. 7కి 8 యాడ్ చేస్తే నెక్స్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య అనేది వస్తుంది. అలాగే ఈ నెంబర్కి 18 యాడ్ చేసామనుకోండి, దాని తర్వాత ఉన్న ఎలిమెంట్ యొక్క పరమాణు సంఖ్య
అటామిక్ నెంబర్ అనేది తెలుస్తుంది. అలాగే దీనికి 18 యాడ్ చేస్తే దీని అటామిక్ నెంబరు, దీనికి 32 యాడ్ చేస్తే దీని అటామిక్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనమ్మా. నైట్రోజన్ యొక్క మనకి అటామిక్ నెంబర్ని ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ని, పరమాణు సంఖ్యని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మిగిలిన అన్ని ఎలిమెంట్స్ యొక్క పరమాణు సంఖ్యని ఈజీగా రాయవచ్చు. ఫస్ట్ దానికి 8 యాడ్ చేస్తాం, 18, 18, 32 యాడ్ చేసినప్పుడు మనకి దాని యొక్క పరమాణు సంఖ్యలు అనేవి తెలుస్తాయి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఈ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు నేను 0 గ్రూప్ నోబెల్ గ్యాసెస్ని యూజ్ చేసుకొని రాస్తాను. హీలియం, హీలియం అంటే ఎంతండి? 2 కదా. హీలియం అంటే 2, 2s2, 2p3 అంటే 3 + 2 5, 5 + 2 7. ఓకేనా. మామూలుగానే రాసుకోవచ్చు 1s2, 2s2, 2p3గా కూడా మనం దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు. కానీ ప్లేస్ ఎక్కువగా తీసుకుంటుందని నేను ఇలా రాస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నియాన్. నియాన్ అంటే ఎంతండి? 10. అంటే ఇక్కడ 10 ఎలిమెంట్స్ మనకి నియాన్లో పోతున్నాయి కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటి? 3s2, 3p3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్. ఆర్గాన్ అంటే 18. ఓకే. 4s2, 4p3 అంటే 18 + 2 ఎంతండి? 20, 20 + 3 23. ఇంకో 10 రావాలి కదా. 3s 3p కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి దేనిలోకి వెళ్తుందండి? 4s తర్వాత దేనిలోకి రావాలి? 3Dలోకి వస్తుంది. కాకపోతే నేను ఈజీగా ఉంటుందని 3D10ని ముందు రాస్తున్నాను. 3D10, 4s2, 4p3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టాన్. 4D10, 5s2, 5p3. ఓకేనండి. నెక్స్ట్ బిస్మత్ వచ్చేసి జీనాన్. 4f14, 5d10, 6s2, 6p3. ఓకేనా. నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి హీలియం 2s2, 2p3. ఫాస్ఫరస్కి వచ్చేసి నియాన్ 3s2, 3p3. ఆర్సనిక్ వచ్చేసి ఆర్గాన్ 3d10, 4s2, 4p3. బిస్మత్. ఇంక ఇలా అన్నీ చూసుకున్నట్టయితే లాస్ట్గా మనకు వచ్చేది 5 ఎలిమెంట్స్ వస్తున్నాయి. 5 ఎలక్ట్రాన్స్ 5 వస్తున్నాయి కాబట్టి ఇది ఏ గ్రూప్ వాళ్ళకి చెందింది అయి ఉంటుందమ్మా? 5th గ్రూప్ ఎలిమెంట్స్. మనకి లాస్ట్ వచ్చేటటువంటి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని అది ఏ గ్రూప్కి చెందినటువంటి మూలకాలు అనేది మనం చెప్పవచ్చు. ఇది ఏ గ్రూప్ మూలకాలండి? 5th గ్రూప్ యొక్క మూలకాలు అంటే 5th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. ఓకేనా. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ ns2, np3. సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటండి? ns2, np3. ఓకేనా. అసలు p బ్లాక్స్ ఏంటి? ns2, np 1 to 6 కదా. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ p బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ ns2, np 1 to 6 కదా. అయితే 15th గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ns2, np3. అన్ని అవుటర్ మోస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? ns2, np3 అంటే మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 3s2, 3p3, 4s2, 4p3, 5s2, 5p3, 6s2, 6p3. అండ్ కాబట్టి జనరల్ సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం ఏంటంటే ns2, np3గా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మెటాలిక్ నేచర్ చెప్పుకుందామండి. మెటాలిక్ నేచర్ వేటికి ఎలా ఉంటుందో చూద్దాం. మెటాలిక్ నేచర్ చెప్పుకోవడానికి
చెప్పడానికి ముందు అకరెన్సెస్ చూద్దాము. మనకి ఇవి ఎక్కడెక్కడ లభ్యమవుతాయి, మనకి దీని ఉనికి ఏంటి, మనకి నైట్రోజన్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ మనకి ప్రకృతిలో ఏ విధంగా లభిస్తున్నాయి, ఏ ఫామ్లో మనకి లభిస్తున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. అక్కరెన్స్ అంటే అదేనండి, మనకి ప్రకృతిలో ఎలా ఉంటున్నాయి, ఒకవేళ జీవుల్లో మొక్కల్లో కానివ్వండి, జంతువుల్లో కానివ్వండి ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్పుకోవటానికి మనం ఎలా ఉంటుందనేది ఉనికిని చూసుకుందాం అన్నమాట. అయితే నైట్రోజన్ తీసుకున్నట్టయితే నైట్రోజన్ అనేది ఎర్త్ క్రస్ట్లో 78% బై వాల్యూమ్, 80% బై మాస్లో మనకి దొరుకుతుందండి. నైట్రోజన్ అనేది 78% బై వాల్యూము, 80% బై మాస్లో మనకి ఎర్త్ క్రస్ట్లో ఫ్రీ స్టేట్లో దొరుకుతుంది. ఫ్రీ స్టేట్ అంటే ఏంటి, అసలు మనకి ఫ్రీ స్టేట్లో వస్తుంది అంటున్నాం కదా. ఇది ఫ్రీ స్టేట్ అంటే ఏంటంటే ఇవి దేంతోనూ కూడా కంబైండ్ అవ్వకుండా, దేంతో కూడా కలవకుండా న్యాచురల్, ఇప్పుడు నైట్రోజన్ ఉందనుకోండి N2 ఫామ్లో లభ్యమవుతుంది. ఇలా వచ్చేటటువంటి వాటిని నైట్రోజన్ ఇప్పుడు మనకి దేంతో కంబైండ్ అవ్వకుండా అవి ఏదైతే ఫామ్ ఉంటుందో అందులోనే దొరికేటటువంటి స్టేట్ని ఏమంటామంటే ఫ్రీ స్టేట్ అంటాము. ఓకేనండి. మనకి ప్రకృతిలో ఇన్ అట్మాస్ఫియరిక్ 78% బై వాల్యూమ్, 80% బై మాస్లో మనకి నైట్రోజన్ అనేది లభ్యమవుతుంది. అదే మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ చూసుకున్నట్టయితే నైట్రోజన్ అనేది ప్రోటీన్ ఫామ్లో మనకి లభ్యమవుతుంది. ఓకేనండి. అలాగే ఫాస్ఫరస్ చూసుకున్నట్టయితే ఇంకా నైట్రేట్ని చూసుకుంటే సోడియం నైట్రేట్ని చిలీ సాల్ట్ ఫర్ పీటర్ అని, ఓకేనా. అలాగే పొటాషియం నైట్రేట్ని ఇండియన్ సాల్ట్ పీటర్ అని మనం పిలుస్తాం. ఓకేనండి. ఏంటి, సోడియం నైట్రేట్ని చిలీ సాల్ట్ పీటర్ అని, పొటాషియం నైట్రేట్ని ఇండియన్ సాల్ట్ పీటర్ అని మనం చెప్తాము. ఓకేనా. అయితే నైట్రోజన్ అనేది మనకి ప్రకృతిలో లభిస్తుంది. ఫాస్ఫరస్ తప్ప మిగిలిన అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ఫ్రీ స్టేట్లో లభిస్తాయండి. నైట్రోజన్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ అన్నీ కూడా మనకి ఫ్రీ స్టేట్లో లభిస్తాయి. కానీ ఫాస్ఫరస్ మాత్రం ఖచ్చితంగా కంబైన్డ్ ఫామ్లోనే ఉంటుంది. ఫాస్ఫరస్ అనేది ఎప్పుడు కూడా రాక్ ఫార్మేషన్లో మనకి దొరుకుతుంది. ఫాస్ఫేట్ రాక్స్ కానీ, హైడ్రాక్సీ పెలైట్ కానీ, పేటైట్ కానీ, ఫ్లోరోపెటైట్లు కానీ లభిస్తుంది అనమాట. ఫార్ములాస్ వచ్చేసి మనకి ఇవేనండి, సేమ్ ఉంటుంది. ఇక్కడ వరకు కూడా ఫార్ములా సేమ్ అనేది ఉంటుంది. మనకి ఫ్లోరిన్ అంటే ఫ్లోరో అంటే F2, క్లోరో అంటే Cl2, హైడ్రో అంటే OH2 అనేది ఉంటుంది. ఫార్ములా మాత్రం అన్నిటికీ సేమ్ ఉంటుందండి. అయితే మనకి పొటాషియం అనేది మొక్కల్లో జంతువుల్లో చూసుకున్నట్టయితే మనకి మన వైపు చూసుకున్నట్టయితే బోన్స్లో ఏముంటుందండి, ఫాస్ఫేట్ ఉంటుంది కదా. మనకి బోన్స్ ఫార్మేషన్లో ఫాస్ఫేట్ అనేది లభ్యమవుతుంది. అలాగే పాలల్లోనూ గుడ్లలోనూ మనకి ఫాస్ఫేట్ అనేది లభ్యమవుతుంది. ఓకేనండి. ఇది మనకి అకరెన్సెస్ ఉనికి. మిగతాది ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్లు చూసుకుంటే ఎగ్జిస్టింగ్ సల్ఫైడ్ ఫామ్స్, ఇవన్నీ కూడా సల్ఫైడ్ ఫామ్స్లో మనకి లభిస్తూ ఉంటాయి ఎక్కువగా. ఓకేనా. ఫాస్ఫరస్ మినహాయించి మిగిలిన అన్నీ కూడా మనకి ఈజీ ఫార్మేషన్స్లో మనకి అకరెన్సెస్ మనకి అట్మాస్ఫియర్ నుంచి లభ్యమవుతూ ఉంటాయి. ఇది మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఉనికి లేదా అకరెన్సెస్. ఓకేనా. ఇప్పుడు మెటాలిక్ నేచర్ చూద్దాం. మెటాలిక్ నేచర్ ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. ఓకేనండి. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ బోత్ ఆర్ non-metals. Arsenic and antimony both are metalloids. Bismuth are metals. అలోహాలు, అర్ధలోహాలు, లోహాలు. ఓకేనండి. మిగిలిన ఏ బ్లాక్ ఎలిమెంట్స్ అయినా కానివ్వండి, S బ్లాక్, D బ్లాక్ అండ్ F బ్లాక్ అన్ని ఎలిమెంట్స్లో కూడా మనకి మెటల్ ఫార్మేషన్లోనే అన్ని ఎలిమెంట్స్ కూడా లభ్యమవుతాయి. కానీ ఓన్లీ P బ్లాక్ ఎలిమెంట్స్, ఏదైతే P బ్లాక్లో ఉన్నటువంటి
ఎలిమెంట్స్ కూడా మనకి నాన్ మెటల్ ఫామ్లోను, మెటలాయిడ్స్ ఫామ్స్లోను, మెటల్స్ ఫామ్స్లోను లభ్యమవుతాయి. అందుకని ఈ గ్రూప్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్నిటితోనే రియాక్ట్ అవుతాయి. ఇక్కడ నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, మెటల్స్ అన్ని ఫామ్స్లో కూడా మనకి ఎలిమెంట్స్ అనేది లభ్యమవుతూ ఉంటాయి కాబట్టి. ఒకండి ఇది మెటాలిక్ నేచర్. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ నాన్ మెటల్స్ అంటే అలోహాలు. ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఈజ్ మెటలాయిడ్స్ అంటే అర్ధలోహాలు. బిస్మత్ ఈజ్ ఏ మెటల్స్ అంటే లోహాలు. ఓకేనా. నెక్స్ట్ ఎవిడెన్సెస్ చూద్దామండి. ఎవిడెన్సెస్ అంటే ఏంటంటే, అక్కరెన్సెస్ అంటే ఏంటంటే మనకి ఏ ఫామ్ లో దొరుకుతాయి అని. ఎవిడెన్సెస్ అంటే ఏంటి, ఏది ఎక్కువగా మనకి లభ్యమవుతుంది, ఏది తక్కువగా లభ్యమవుతుంది అనే దాన్ని చూసుకుంటే ఫాస్ఫరస్ అనేది మనకి ఎక్కువగా లభ్యమవుతుందండి నైట్రోజన్తో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా. ఎవిడెన్సెస్లో మనకి ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా లభ్యమవుతుంది. ఎవిడెన్సెస్ అంటే ఏంటంటే ఏది ఎక్కువగా లభ్యమవుతుంది అనే దాని గురించి చెప్పేది. మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని చూసుకుంటే నైట్రోజన్ కన్నా ఫాస్ఫరస్ అధిక మొత్తంలోను, ఆర్సెనిక్, బిస్మత్ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా మనకి లభ్యమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ప్రాపర్టీస్ చూద్దాం. జనరల్ ప్రాపర్టీస్. జనరల్ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి అటామిక్ రేడియస్, పరమాణు వ్యాసార్థము, అయనైజేషన్ ఎనర్జీ, అయనీకరణ శక్తి, ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుదాత్మకత మరియు ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ తెలుగులో కూడా. ఓకేనండి. ఎఫినిటీ. అటామిక్ రేడియస్ చూద్దాం. అటామిక్ రేడియస్ అంటే అసలు ఫస్ట్ డెఫినేషన్ ఏంటండి, పరమాణు వ్యాసార్థం అంటే ఏదైనా ఒక పరమాణువు యొక్క న్యూక్లియస్ అంటే సెంటర్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ వరకు ఉన్నటువంటి, అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మధ్య గల దూరాన్నే పరమాణు వ్యాసార్థము అంటారు. ఏదైనా ఒక పరమాణువు యొక్క కేంద్రకం యొక్క మధ్య బిందువు నుండి ఆఖరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ వరకు గల ఈ దూరాన్నే అయానిక వ్యాసార్థము అని కానీ, పరమాణు వ్యాసార్థము అని కానీ, అటామిక్ రేడియస్ అని కానీ అంటాము. అంటే సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ టు ది అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఇన్ ఎలక్ట్రాన్, అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ వరకు గల ఈ మధ్య దూరాన్ని అటామిక్ రేడియస్ అంటాము. అటామిక్ రేడియస్ గ్రూప్స్లో పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ ఏమవుతుందండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ ఇవి చూసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ ఏమవుతుంది, పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ పెరుగుతుంది. ఓకేనా. అటామిక్ నెంబర్ ఏమవుతుంది, గ్రూప్లో టాప్ టు బాటమ్ అటామిక్ నెంబర్ అనేది పైనుంచి కిందకు వస్తున్న కొద్ది గ్రూప్లో పరమాణు సంఖ్య అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. పరమాణు సంఖ్య పెరుగుతుందంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్ అంటే కక్షలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి కదండి. కక్షలు ఎక్కువ అవుతున్నప్పుడు ఇది న్యూక్లియస్ నుంచి ఇలా ఉంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి పరమాణు యొక్క సైజ్ అనేది పెరుగుతుంది, ఎక్కువ షెల్స్ అనేవి వస్తాయి. పరమాణు సైజు పెరిగినప్పుడు న్యూక్లియస్, సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ వరకు ఉన్న డిస్టెన్స్ అనేది ఏమవుతుందండి, పెరుగుతుంది. అటామిక్ రేడియస్ అనేది ఇక్కడ ఏమవుతుంది, పైనుంచి కిందకు వచ్చే కొద్ది గ్రూప్ లో పైనుంచి కిందకు వచ్చేసరికి అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఓకేనండి. అటామిక్ రేడియస్ ఇన్ జనరల్ ప్రాపర్టీస్లో చూసుకుంటే అటామిక్ రేడియస్ అనేది ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఈస్ ఇంక్రీజెస్. పరమాణు వ్యాసార్థం అనేది గ్రూప్లో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ పెరుగుతుంది. ఓకేనండి. ఎందుకంటే అటామిక్ నెంబర్ పెరుగుతుంది అంటే పరమాణు సంఖ్య అనేది పెరుగుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ మ్యూషన్స్ అనేది ఎంటర్ అవుతూ ఉంటాయి కాబట్టి పరమాణు వ్యాసార్థం అనేది అటామిక్ రేడియస్ అనేది మనకి పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అయనైజేషన్ ఎనర్జీ. అదే చూద్దాం చూడండి. అటామిక్ రేడియస్ ఇస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకేనా. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది outer most orbital. The amount of energy is required to remove the electron from the outermost orbital. ఏదైతే ఆఖరి కక్షలో ఉన్నటువంటి వాయు స్థితిలో ఉన్నటువంటి ఒక పరమాణు యొక్క ఆఖరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని తీసివేయడం కోసం అవసరమైన శక్తినే అయనీకరణ శక్తి అంటారు. అవునా. అంటే మనకి సైజ్ పెరుగుతున్న కొద్దీ అయనీకరణ శక్తి అనేది ఏమవుతుందండి? తగ్గుతుంది. ఇక్కడ ఏమవుతుంది? అయనీకరణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అయనీకరణ శక్తి ఎక్కువగానే ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి అయనీకరణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనకి టాప్ టు బాటమ్ చూసుకుంటే అయనీకరణ శక్తి ఏమవుతుందండి? తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ యొక్క డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని మనం తీసివేయటం అనేది ఈజీగా చేయవచ్చు. అంటే మనకి టాప్ టు బాటమ్ చూసుకుంటే అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుందండి? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఓకే. అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకి గ్రూప్స్లో టాప్ టు బాటమ్కి వచ్చేసరికి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజెస్. అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. మనము ఈ 15th గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ అనేది దీని ముందు ఉన్నటువంటి 14th 16th గ్రూప్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటండి? ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ కార్బన్, 15th గ్రూప్ ఎలిమెంట్ ఈస్ నైట్రోజన్, 16th గ్రూప్ ఎలిమెంట్ ఈస్ ఆక్సిజన్. కార్బన్ ఆక్సిజన్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు అయనైజేషన్ ఎనర్జీ అనేది 15th గ్రూప్ ఎలిమెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని అంటే కార్బన్కి ఆక్సిజన్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేది నైట్రోజన్కి ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని అంటే నైట్రోజన్లో చూసుకున్నట్టయితే నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 అంటే 2sలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోతున్నాయి. 2pలో ఎలా ఉంటాయండి? హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆ ఆర్బిటల్ ఎలా ఉంటుందండి? మోర్ స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకున్నప్పుడు నైట్రోజన్ యొక్క ఈ ఎలిమెంట్స్ నైట్రోజన్ ఎలిమెంట్ యొక్క స్టేట్ అనేది ఎలా ఉంటుందంటే స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎలక్ట్రాన్స్ అనేది రిమూవ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా కొంచెం కష్టం కాబట్టి నైట్రోజన్ యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఆక్సిజన్కి కార్బన్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు నైట్రోజన్కి అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆల్సో డిక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ కూడా మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్లో చూసుకున్నట్టయితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా నైట్రోజన్ నుంచి బిస్మత్ వరకు ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ. డెన్సిటీ అయితే మనకి టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మనకి డెన్సిటీ అనేది మనకి పై నుంచి కిందకు వస్తున్న కొద్దీ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్. అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ డెన్సిటీ. Density and atomic radius is increases from top to bottom. Okay na, ionization energy and electronegativity is decreases from top to bottom. Okay nandi, ఇది మనకి 15th గ్రూప్ యొక్క జనరల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మనకి మెటాలిక్ నేచర్ నే చెప్పుకోవచ్చు.
ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేసి భౌతిక ధర్మాలు. ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేసి నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ నాన్ మెటల్స్. అండ్ నైట్రోజన్ ఏంటంటే గ్యాస్ కదా, ఈ రెండు కూడా నాన్ మెటల్స్. ఇవి రెండు కూడా మెటలాయిడ్స్. దీస్ ఆర్ మెటల్స్. ఇది ఫిజికల్ ప్రాపర్టీ. ఫిజికల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేది అర్ధలోహాలుగాను, ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ అనేది అలోహాలుగాను, అర్ధలోహాలుగాను, లోహాలుగాను ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ క్లాస్లో మనం కెమికల్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకుందామండి. మళ్ళీ ఒకసారి నేను ఒక స్మాల్గా రీక్యాప్ చేస్తాను చూడండి తెలుగు మీడియం వాళ్ళకి. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనము జనరల్ ఎలక్ట్రాన్, సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి ns2np126. ns2np126. మనం ఈరోజు చెప్పుకున్నటువంటి 15th గ్రూప్ ఎలిమెంట్స్ని నైట్రోజన్ ఫ్యామిలీ అంటాము. ఏమంటండి? నైట్రోజన్ ఫ్యామిలీ అని అంటాము. మనం అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య రాసేటప్పుడు నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య కానీ మనకి తెలిస్తే మిగతా అన్ని ఎలిమెంట్స్ యొక్క పరమాణు సంఖ్యను మనం ఈజీగా రాసుకోవచ్చు. అంటే దీనికి 8 యాడ్ చేసుకుంటే దీని నెక్స్ట్ నెంబర్ వస్తుంది. దీనికి 18 యాడ్ చేసుకుంటే దాని తర్వాత ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ వస్తుంది. మళ్ళీ 18 యాడ్ చేసుకుంటే దాని తర్వాత ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ వస్తుంది. అలాగే 32 యాడ్ చేసుకుంటే దాని తర్వాత ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ అనేది పరమాణు సంఖ్య అనేది తెలుస్తుంది. ఇది మనకి పరమాణు సంఖ్య రాసుకునేటటువంటి విధానం. తర్వాత వచ్చేసి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ns2np3 సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. 15th గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటంటే ns2np3. ఓకేనండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాము. జనరల్ ప్రాపర్టీస్లో పరమాణు వ్యాసార్థం అనేది గ్రూప్స్లో పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ అది ఇంక్రీజ్ అవుతుందని. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే న్యూక్లియస్ నుంచి మనకి ఏదైతే ఆఖరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్య గల దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ కొత్త కక్షలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ కొత్త కక్షలు ఏర్పడటం వల్ల న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ అంటే ఆఖరి కక్షకి మధ్య ఉన్నటువంటి దూరం పెరగటం వల్ల మనకి అటామిక్ రేడియస్ అనేది పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అయనైజేషన్ ఎనర్జీ ఏంటంటే అసలు ఆఖరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం కోసం అవసరమైనటువంటి శక్తి. ఆఖరి కక్షలో ఉన్నటువంటి ఏదైనా వాయు స్థితిలో ఉన్న ఒక పరమాణు యొక్క ఆఖరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని తీసివేయటం కోసం అవసరమైనటువంటి శక్తినే అయనీకరణ శక్తి అంటాము. ఈ అయనీకరణ శక్తి ఏమవుతుందంటే న్యూక్లియస్ నుంచి మనకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి అట్రాక్షన్ పవర్కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎలక్ట్రాన్స్ తీయడం కష్టం. అంటే అటామిక్ సైజ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలంటే తీసివేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ తీసివేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియస్ యొక్క ఆకర్షణ శక్తి అనేది ఆఖరి కక్షకు వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది కాబట్టి. సో దానివల్ల టాప్ టు బాటమ్ చూసుకుంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఓకేనండి. ఎలక్ట్రోనెగటివిటీ అంటే రుణ విద్యుదాత్మకత అంటే ఏంటంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఏదైతే తన వైపుకి లాక్కునేటటువంటి శక్తి ఉంటుందో దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాము. ఇది కూడా మనకి ఏంటంటే టాప్ టు బాటమ్ పైనుంచి కిందకు వస్తున్న కొద్ది గ్రూప్లో ఎలక్ట్రోనెగటివిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. డెన్సిటీ అనేది సాంద్రత అనేది గ్రూప్స్లో పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్లో కెమికల్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కాలేజ్ యొక్క ఛానల్ ఉంది కదండి, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోని మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీరు కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా దీని గురించి మీరు డిస్కస్ చేసుకొని చెప్పుకొని ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ అనండి.